సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి ఈరోజే కదా తీసినది. సో మనము 12 సబ్స్క్రైబర్స్ అయితే దాటేసామని 15 సబ్స్క్రైబర్స్ దాటామంటే నేనైతే మంచి సెలబ్రేషన్ చేస్తాను. సో నాకైతే ఒక ఛాలెంజ్ చెప్పాడు. పొద్దున్నే ఒక వీడియో తీసాడు చూడు నాతో పాటే, నా రిలేటివ్స్ లేండి వాళ్ళు. వాడితో ఒక ఛాలెంజ్ చెప్పాడు. అది నేను యూట్యూబ్లో చూస్తాను, నువ్వు నాకు ఆ ఛాలెంజ్ చేసి చూపి అన్నాడు. సో వాడొచ్చేసి నీకు ధైర్యం ఉంటే నువ్వు లోన్ ఫ్లో హెడ్ షాట్స్ కొట్టు అన్నాడు. లోన్ ఫ్లో హెడ్ షాట్స్ మాత్రమే కొట్టాలంట, 4 షాట్స్ కొట్టకూడదంట. ట్రై చేద్దాం. హెడ్ రా అండ్ హెడ్ నాక్ అయిపోయాడు. సోనియా గైస్ వాడు. అండ్ అమౌంట్ కూడా వేసుకుందాం, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో 11 సబ్స్క్రైబర్స్ చేసినందుకు థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉన్నాను. 12 సబ్స్క్రైబర్స్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంటే చాలా సంతోషంగా ఉన్నా. ఈడెంట్ కథలు మా ఊడు పెద్ద ఛాలెంజ్ ఇస్తే ఈడెంట్ కథలే కదలే సరం దొంగ షాట్లు ఏం కొట్టాడు. అయినా మోసగాడు బ్రోయిడు. నాకు చిక్కింటే నా ఛాన్స్, నేనైతే డెసర్టికల్ తీసి ఇచ్చాడిని. చిక్కింది లేండి ఇంకా ఛాన్స్, ఒక్క నూడ్స్ పడేయాలి. అరే అన్లిమిటెడ్ నెట్ వేసుకున్నా కానీ నెట్ అదే ఇంకా ఇప్పుడే గైస్ మధ్యాహ్నమే అన్లిమిటెడ్ నెట్ వేసుకున్నా మీకోసమని. సో గైస్ మీరు ఎప్పుడైనా బిఆర్ మూడ్ ఎప్పుడైనా ఆడేటప్పుడు మీకు ఫ్రీగా అంటే పడిపోయినప్పుడు మీరు ఊరినే అంటే పడిపోతారు కదా ఎనిమిస్ కొట్టినప్పుడు, కొత్తగా ఫ్యాక్టరీని మార్చి దబ్బాడు చూడండి మన గెలిన బాబాయ్ గారు. అక్కడ అయితే ఒక గ్లిచ్ ఉంటుంది. ఆ గ్లిచ్లో లేండి అక్కడైతే ఫుట్బాల్ ఉంటుంది చూడండి ముందరే, దాని లోపలికి పోతేనే ఫుట్బాల్ లాగా మారిపోతాం. సో మీరు నాకు అయినప్పుడు దాంట్లోకి వెళ్ళారంటే రియల్గానే ఫుట్బాల్ లాగా మారి మనకైతే మరి ఇంకో రివైవ్ ఉంటుందంట. రే దొంగడా పోయి ఏం దొంగ షాట్లు కొడతాడు బ్రోడు. దాక్కుందాం అండ్ టచ్ చేసుకుని అట్లా స్పీడ్ పోయి ఇట్లా కొట్ట. ఓకే తలగా పెట్టుకుంటూ అబ్బో ఏమన్నా పడింది గైస్. హెడ్ భారీతో వచ్చింది బ్రో అంటే కామెంట్లో ఎస్ బ్రో బాగా వచ్చింది బ్రో అని పెట్టని అంటే, లేకపోతే ఎస్ బ్రో అని పెట్టాను అంతే కామెంట్. ఇంకా ఆడ ఏం కానీ తీసిస్తాడో మనకు తెలియదు. వాడు తీసిచ్చే కానీ తీసిని నాకేం సమ్మినవి, నేను ఆడుకుంటాను అంతే. ఓకే వుడ్ పేకర్ తీసిచ్చాడు. వుడ్ పేకర్తో బాగానే వచ్చు, బట్ నేను ట్రై చేస్తాను. అంతగా వస్తుందో అది తెలియదు, బట్ నేను ట్రై చేస్తాను. అయిపోయా సన్నగుట్రా దాక్కుందాం. వాడు కనిపెట్టాడురా. ఓకే అదే గ్రానైట్ ఎందుకు తీసుకుంటావు తమ్ముడు? ఇక్కడ ఎవరు లేరన్నా ఏం లేదు, వెళ్ళి హెడ్ కొట్టి పండబెట్టాల్సిందే. ఆడు గ్రానైట్లు వేస్తున్నాడు. గ్రానైట్ వల్ల నేను తెలిసిపోతే ఎక్కడున్నాను, అందుకేనైతే పోలేదు. హెడ్ అదే పక్కన అట్లా చూసుకోవాలిరా, మరి ఎంత బాట్గా లెక్క ఆడితే ఎలా రా నువ్వు? ఇంకా ఫ్రీ ఫైర్ ఆడి వేస్తే దెబ్బే. ఇంకా ఇదే ఒక నూబు అండ్ ఆయన గిల్లు పేరు కూడా ఒక నూబే. అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళ గిల్లులో ఉండే ప్రతి ఒక్కరు ఇంకా నూబు కాలే అనుకుంటా. ఓకే పైకి ఎక్కి ఈసారి హెడ్ కొడతాం అంటే తలకాయ పుచ్చకాయ వెళ్ళట్లు వెళ్ళాలా. ఓల్డ్ ప్లేయరా నువ్వు? ఏమన్నా రికార్డింగ్లో ఉంది చూడు, కొట్టేస్తారా నేను. అదే ట్రిక్ చేద్దామా? అదే ఓల్డ్ ప్లేయర్స్ చేస్తా చూడు, చేద్దామా ఇది? అదే తిక్లోడా ఈ ఓల్డ్ ప్లేయర్స్ చేసే ట్రిక్ చేద్దామా? ఆ పక్క వెళ్ళరా సిగ్లోడా, ఆ పక్క వెళ్ళు, నీ పక్క వస్తా. ఓకే వీడికి రిక్వెస్ట్ పెడదాం గైస్, నేమ్ పేరు NO3374572F7 అంట. భయ్యా అంత పెద్దగా పెట్టుకున్నావు కదా పేరు. అంటే నువ్వు ఎంతో ఉంటాడు మాస్టర్లో ఉండి నాతో ఓడిపోయారు అన్నట్టు ఈడు ఒక బాట్గాడు అని నేను గ్యారంటీ చెప్పచ్చు. ఇంక నేను మాస్టర్లోనే ఓడించిన అని చెప్పి ఇంక నేను ఫీలింగ్ అంటే కాదులేండి. కలుతున్నా ఏం చెప్పు నీ లొల్లి చెప్పు.
జోన్ ఫైట్ చేద్దామా? నేను పోతున్నా జోన్లోకి. నువ్వు సబ్స్క్రైబరా ఇంతకీ? హెడ్ కొడతాం. నాకు బూయా వస్తుంది. నాకు బూయా కావాలా. సబ్స్క్రైబర్స్ కోసం బూయా ఇచ్చేసి ఏం కాదు ప్లీజ్. బూయా ఇచ్చేసి. రే తెల్లక్క ఇరగ కొడతట్లే గుండకాయ అన్నట్టుంది. ఓకే పైకి రావట్లేదు మరి. ఎంతమంది చూడా. చచ్చాలే నాదే బుయా. ఓకే గైస్ మనకి మంచిగా బుయా అయితే వచ్చేసింది. పాపం ఫ్రెండ్షిప్ చేసినందుకన్నా రిక్వెస్ట్ పెడదాం, లైక్ కొడదాం. బాగానే ఆడాడు. ఓకే లెట్స్ డిఫెండ్. టీమ్ ఇన్విటేషన్ పెట్టేసా. అయ్యో సారీ తమ్ముడు, నీకు ఇన్విటేషన్ పెట్టా, యాక్సెప్ట్ చేయి. ఓకే ఇంకా లాస్ట్ మ్యాచ్ ఆడదాం. లాస్ట్ మ్యాచ్ ఈసారన్నా ఒక ప్రో ప్లేయర్స్ రాను ఒకసారి హెడ్ కొట్టి నేను నా పేరునైనా నిలబెట్టుకుంటా. నా పేరు నిలబడకపోతే ఎలా చెప్పు. 16 minutes వీడియో ఇది. 6 minutes వీడియో అంతే. ఓకే డెజర్ట్ ఈగలే ఫస్ట్ డెజర్ట్ ఈగల్. నాకు ఛాన్స్ ఇస్తే నేను డెజర్ట్ ఈగల్ తప్ప ఏం తీసింది అయినా. ఓకే నేను అసలు సిమ్ వేసుకున్నా కాబట్టి మరి ఇంత స్ట్రక్ అవుతుంది. బట్ కాదు ఇప్పుడైతే కాదు, అంటే లోన్ అయితే కాదు, బట్ చేసి అలాంటిది అయితే. అబ్బా నీకు గ్యారంటీ బ్రో, నాకైతే గ్యారంటీ హెడ్ మిస్ బ్రో. ఇప్పుడే ఉరికేటప్పుడే ఆయనకి అబ్బా ఏమన్నా పడిందే. ఏం పేరు అని పేరు? పప్పు కిల్ అంటే టీమప్ చేయరా మరి. గిల్లు పేరే టీమప్ అని పెట్టుకొని నన్ను డ్యామేజ్ చేస్తున్నాడు. ట్రిపుల్ 9 అని చచ్చాం. ఓకే పోలా నెట్వర్క్ ఎప్పుడు నువ్వు ఇలాగే ఉంటే నీకు ఇంకా చూడు యూట్యూబర్స్ చెప్పి నేను డిస్లైట్ చేస్తా. ఓకే అదెందుకు వేసుకుంటారా? మనం ఫేస్ టు ఫేస్ ఫైట్ చేద్దాం. వద్దు ఫేస్ టు ఫైట్ అయితే నా కొడుకు బాగానే కొడుతుంది. నేను దాక్కొని హెడ్ కొట్టాలి. హేమే రే ఆ పక్క నుంచి వచ్చాడు ఆడు. ఏమో తెలియదు, నా సెల్ కొంచెం లిటిల్ బిట్ హెడ్ బ్రో. వేరే వాళ్ళతో కొట్టించుకోకూడదు అన్నారు, బట్ నేను ఒక మ్యాచ్ కొట్టించుకున్నా. డెసర్టికల్తో నేను అసలు కొట్టించుకోలేదు, బట్ ఈసారి కొట్టించుకున్నా. సిగ్గులేదా బ్రో అని వచ్చే, బట్ నాకు సిగ్గులేదు. ఓకే M177 ఎవడన్నారా తమ్ముడు? బిస్కెట్ తింటావా, ఆమ్లెట్ తింటావా చెప్పురా, నీకు ఏందన్నా ఇస్తా కన్నా పోయాయిరా. ఓకే వీడు బాగానే ఆడుతుండు, బట్ నువ్వు నీ చేతులని నగర పనికిరాదు తమ్ముడు. ఇప్పుడు ఒక్క సైరం నీ అమ్మ జీవితం ఆడేది ఒకటేసారి అట్లా కొట్టేసా. ఇంకా నీ ఆటలు నాగా సాగవచ్చు. అరే ఇప్పుడు వాడు చచ్చాలి, చావాలి వాడు. ఓకే ఆడు రావట్లేదు అండ్ నేను కొట్టేసా. హెడ్ కాకపోయినా కొట్టినందుకు కొంచెం సంతోషంగా ఉంది. ఎంత పెట్టా సౌండ్ నాకేం పడుతుంది అలాగే. ఓకే ఈసారి 3 గ్లోవల్స్ మనం ముందరకు వేసేసుకుందాం. మన స్ట్రక్ కొంచెం పోతే. ఓకే ఇప్పుడు బాగానే ఉంది. ఆడు కదలట్లేదు. రే కదిలితే నేను కదలలేదని బాగా సంతోషపడరా. రా ఇప్పుడు రారా నాకు ఒక గ్యారంటీ హెడ్ అని. గ్యారంటీ హెడ్ వచ్చినా ఉంటే గ్యారంటీ హెడ్డే రాద్దు చెప్తే వింటారా. నీకు ఫుల్ డ్యామ్ బ్యాడ్ పాడుతుంది. ఇంకో ఓటు పడిందంటే నీకు డ్యామేజ్ సత్తావు. బా ప్యూర్ హెడ్ బ్రో. హెడ్ షాట్ ఆర్టిస్ట్ రా తమ్ముడు, అలా పెట్టుకోకూడదు. నా ఓల్డ్ అకౌంట్లో ఆడుతున్నా. సో గైస్ ఈరోజు అయితే నేను టాప్అప్ చేయబోతున్నా, గ్యారంటీ చేస్తా. ఎందుకంటే నేను ఈరోజు నేమ్ కార్డ్ కొనుక్కొని నా నేమ్ అయితే మార్చుకోబోతున్నాను అనమాట.
సో నా నేమ్ మార్చుకున్నాక సెలెక్ట్ చేసుకొని నేనైతే నా నేమ్ మొత్తం మార్చేసుకున్నాక నా నేమ్ చూపిస్తాను, అది యూట్యూబ్లో చూపిస్తా. మీరు ఎప్పుడైనా నేను మీ గేమ్లో వచ్చినానంటే ఫ్రెండ్షిప్ చేస్తే ఫ్రెండ్షిప్ చేయండి. కొంతమంది హిందీ ప్లేయర్స్ మాత్రమే అలా చేస్తారు. హిందీ ప్లేయర్స్ ఫ్రెండ్షిప్ చేయరు, హిందీ ప్లేయర్స్ కొడతారు. కొట్టాడు నన్ను, మాట్లాడుకొని ఆడితేనే బాగుంది అనిపించి. పాపు కిల్ అంట, టేమప్ అంట, 864 948 నా డ్యామేజ్ 984 846 వాంది కదా, 864 వాంది డ్యామేజ్. సో నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగే మీరైతే నా సబ్స్క్రైబర్స్ని అయితే పుష్ చేయండి. రే 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 వద్దు 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 రే, ఇట్లా క్యారెట్ అట్లా వేయకోకుండా వచ్చి నార్మల్గా కొట్టచ్చు కదరా. నా బరువు పోతుందిరా సాయిరామ్, వీడికి ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకు మెంటల్ తెప్పిస్తున్నాడు. బాబా ఎక్కడికి గెలకూడదు అక్కడికి గెలికినాడు. తీసిరా డెసర్టికల్ తీసిరా, నాకు కొడక్క చూద్దాం నువ్వు. నేను ఒక్కటే తీసుకుంటా, డెసర్టికల్ ఒకటి కొన్ని తీసుకుంటా, నాకేమొద్దు, నాకు డెసర్టికల్ తీసి. పోసుకున్నాడు రేడు డెసర్టికల్ అంటే, పోసుకున్నావు కదరా నువ్వు. అట్లాంటప్పుడు నీకు అవసరం దొబ్బచ్చు కదరా నా గేమ్లో నుంచి. డ్యామేజ్ అని పీకాలి, అయితే ఇట్లా వాళ్ళకి అసలు బుద్ధే ఉండదు. ప్యూర్ రెడ్ నా కొడుక, చూడు 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 చూడు, నీ దగ్గర ఉంటే ఈ నువ్వు నిన్న వద్దనా హెడ్ షాట్ ఆర్టిస్ట్ ఏమన్నా చూసుకో. అరే గైస్ మీకు నిన్న ఛాలెంజ్ ఇచ్చాను అనుకుంటా, ఛాలెంజ్ ఇచ్చాను. అదే మీకు అమౌంట్ చూపించి అమౌంట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని నిన్న ఇచ్చాను అనుకుంటా, నిన్న వీడియోలో. కొడతావా? 22 డ్యామేజ్ పోయింది అప్పుడే. నేను నోరు మూసుకొని ఉండు. పడపడ అయిపోయి డమ్ డమ్ నేను డమ్ అవుతున్నా. అమ్మ సాయిరామ్, వచ్చేవాడి 2 నిమిషాలు ఉన్నంటే, బట్ గెలిచాము మ్యాచ్. సో గైస్ మరి ఒక వీలైతే ఇప్పుడు నేను అన్నింటిలో నెట్ వేసుకున్నాక కావాలంటే మళ్ళీ తీస్తా. 125 అయింది టైం అయితే, నేను ఒక 320కి లేకపోతే ఒక 240కి అట్లా తీస్తాను. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇదేం నోరు తిరగట్లే. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.